సపోజ్ ఈయన నేను ఒక పందెం కాసినాం, 2 10 రూపాయలు ఉన్నాయా? ఉన్నాయి అనితంతి, లేకపోతే 100 రూపాయలు 500 ఇచ్చినా పర్లేదు. గది తప్పది, లెక్క తేలాలంటే తప్పది. 200 రెండు ఉన్నాయా? 2 ఉన్నాయి. 2 ఉన్నాయా? ఒకటేనా? 2 ఉన్నాయి. ఇక రా ప్రవీణ్, ఇప్పుడు ఈయనదో 200, నాదో 200. ఓకే, ఇప్పుడు నేను బీసీ, ఈయన ఓసీ అనుకుందాం. ఒక పందెం కాసినాం. పందెం కాసినప్పుడు ఈయన దగ్గర పెట్టినాం పందెం, నీ 200 పెట్టు, ఇక నువ్వు పోయి ఆ టిఫిన్ తెచ్చుకో. రెండోది అయితే ఆగా, ఈ 200 పెట్టాం కదా, అంటే ఇది న్యాయబద్ధమైన ఛాలెంజ్. నేను 200 పెట్టడం, నువ్వు 200 సమాన వాటా ఇస్తుంది, సమానంగా వాటా పెట్టడం. కానీ ఇక ఇప్పుడు షాకింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు నువ్వే చెప్పాలి ప్రవీణ్, ఇది నేను 200 పెట్టినా, ఆయన 200 పెట్టిండు. ఒకవేళ నేను 600 పెట్టిన అనుకో, నేను ఎక్కువ పెట్టినట్టు అవుతుంది కదా, అన్యాయం అవుతుంది కదా. అంతే. కాబట్టి తెలంగాణలో ఒక బీసీ ఎమ్మెల్యే కావాలంటే ఎన్ని ఓట్లు పెట్టాల్సి వస్తుంది? 11,44,016 ఓట్లు కావాలి. ఇప్పుడు ఒక బీసీ ఎమ్మెల్యే కావడానికి ఇగో ఇంత పందెం పెట్టాల్సి వస్తుంది. మేము ఒక బీసీ ఎమ్మెల్యే కావడానికి ఇంత పందెం పెట్టాల్సి వస్తుంది. అదే ఒక వెలమైన ఎమ్మెల్యే కావడానికి ఎంత పందెం పెడుతున్నాడు? 1,02,000 ఓట్లే ఉన్నాయి వాళ్ళే కాబట్టి 13 మంది ఎమ్మెల్యే. వెలమ ఎమ్మెల్యే కోసం 7,846 పెడతా ఉన్నాడు. ఇది న్యాయమేనా? ఇక మనం ఎక్కువ పెడుతున్నాము. వీళ్ళేమో ఒక్క ఎమ్మెల్యేకు 7,846 పెడతా ఉన్నారు. అంటే పందెంలో ఎక్కువ పెట్టింది మేము, కొట్టుకపోతుంది వాళ్ళు. ఇక్కడ 7,000 మందికి ఒక ఎమ్మెల్యే అయితే అక్కడ 11 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే, 11,50,000 మందికి ఒక ఎమ్మెల్యే. ఇక రెడ్లు, ఒక రెడ్డి ఎమ్మెల్యే అంటే 32,396 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే అవుతాడు. 32,396 ఓట్లకు ఒక రెడ్డి ఎమ్మెల్యే అవుతా ఉన్నాడు. ఇక్కడ ముస్లిం ఎమ్మెల్యే 6,60,723 ఓట్లకు ఒక ముస్లిం ఎమ్మెల్యే అవుతుండు. ఎవడు ఫ్రీగా అవుతుండు, ఎవడు తక్కువలో అవుతుండు? వీళ్ళిద్దరు తక్కువలో అవుతా ఉన్నారు, అగ్గోల కొట్టుకొని పోతా ఉన్నారు. సామాజిక న్యాయం అంటే ఏంది? సమానం ఉండాలి. సమానం అంటే ఎంత? బీసీలకు ఎన్ని రావాలి? సామాజిక న్యాయం అంటే ఇప్పుడు వాళ్ళు నీళ్ళు తిరుగుతారు కదా, సామాజిక తెలంగాణ. సామాజిక న్యాయం అంటే ఏంటంటే, తెలంగాణలో సామాజిక న్యాయం ఏంది అని అంటే విలమోళ్ళు నామినేషన్ వేయకపోవడం. అంతే, విలమోళ్ళు నామినేషన్ వేయకపోవడం సామాజిక న్యాయం. 25 ఏళ్ళకి ఒకసారి వేసుకోవచ్చు. దానికో లెక్క ఉంది. మళ్ళా బీసీలకు ఎన్ని రావాలి? బీసీ జనాభా సామాజిక న్యాయం ప్రకారం బీసీలకు ఎన్ని రావాలి? 72 ఎమ్మెల్యే సీట్లు రావాలి వీళ్ళకు. 72. ఇప్పుడు 20 అంటే 52 తక్కువనే. ఆ 52 అనలేవు. ఓసీలకి ఎందుకు? అందులో ఉన్నదే గాలుగా. రెడ్డిలకు ఎన్ని రావాలి? రెడ్డిలకు ఎన్ని ఎమ్మెల్యే సీట్లు రావాలి? 5 ఎమ్మెల్యే సీట్లు రావాలి వీళ్ళకు. సామాజిక న్యాయం అంటే వెలమ వాళ్ళకి ఎన్ని రావాలంటే 3 సార్లు ఎన్నికలు అయితే ఒక్క సీట్ ఇవ్వాలి. 15 ఏళ్ళకి ఒకసారి, 15 ఏళ్ళకు ఒక్కసారి ఒక్క సీట్ వస్తుంది వాళ్ళకు, రొటేషన్ పద్ధతిలో. అది కూడా ఎక్కువనే, మళ్ళా అది కూడా ఎక్కువ అవుతుంది. అది కూడా ఎక్కువ, పావుల కూడా లేదుగా. అంటే పోనీ ఒక్కడు ఉండాలి అనుకుందాం. 33% ఉన్నా కానీ అట్లా ఉంటుండే, కానీ 27% మీద 3 ఎన్నికలు ఒక్కడే అనుకుందాం. ఎస్సీలు ఉన్నారు,
వాళ్ళ జనాభా ప్రాతిపదికన వాళ్ళకు 19 21 ఉన్నాయి, 21 అనుకుంటా, 19. ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకు 12. ఇది ఎంత అవుతున్నాయి చూడండి, 72 కరెక్టే ఉంది. 37 ప్లస్ 72 ముస్లింలు ప్లస్ 70 100 ముస్లింలు కూడా ఉన్నారు కదా, ముస్లింలది కూడా యాడ్ చేయాలి. వాళ్ళ 109 అవుతుంది. 109 10 ముస్లింలకు పోతాయి బరాబర్. అయితే ఇక్కడ ఇగో ఇది సామాజిక న్యాయం అంటారు. సామాజిక న్యాయం అంటే ఇగో గిది. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం అంటే ఏంటంటే వెలమోళ్ళు దొరలు దొరసాలు నామినేషన్ వేయకుండా పోవడం సామాజిక న్యాయం. మనకంటే ముందే ఆలేస్తారు సార్. ఇక రెడ్లు వీళ్ళ పాలకి ఎన్ని వస్తాయి సామాజిక న్యాయం కింద? 5 రావాలి ఎమ్మెల్యేలు. ఇవాళ ఎన్ని వచ్చినాయి? 43 ఉన్నాయి. 43 ఉన్నాయి. బీసీలకు 72 రావాలి, వాళ్ళకు వచ్చిన ఎన్ని? 20. దీన్ని బట్టి ఎవరి సొమ్ము ఎవరు తింటుండ్రా నాయన ఈ తెలంగాణ రాష్ట్రంలో? ఎవరి పదవులు ఎవరు తింటా ఉన్నాడు? ఎవరి పదవులు ఎవరు తింటా ఉన్నాడు? 13 వీళ్ళు వెలమోళ్ళు. 7,000 ఓట్లకే ఒక ఎమ్మెల్యే వీళ్ళకు. మనకేం 11 లక్షల మందికా ఒక ఎమ్మెల్యే, బీసీ ఎమ్మెల్యే. ఎవరి సొమ్ము ఎవరు తింటా ఉన్నాడు? వీళ్ళకి జనాభా ప్రాతిపదికన వెలుగుతుంది కాబట్టి వీళ్ళతో పంచాయతీ లేదు. వాళ్ళు జనాభా పెంచితే వాళ్ళకి సీట్లు పెరగాల్సిందే. ఇప్పుడు అసలుగా నష్టపోతుంది ఎవరు? ముస్లింలు, బీసీలు. బీసీలది తర్వాత ముస్లింలది, హిందూ బీసీలది, ముస్లిం సోదరులది. ఈ ఇద్దరి సొమ్ము ఇగో వీళ్ళిద్దరు తింటా ఉన్నారు, రెడ్లు వెలమల్లి తింటా ఉన్నారు. బీసీల సొమ్ము ముస్లింల సొమ్ము బాజప్తగా తిని బతుకుతుంది ఇగో వీళ్ళిద్దరు. ఇంకా వీళ్ళ జనాభా లెక్క తెలిసిపోయిందిగా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ ఓట్లే వద్దు పో అని నిలబెట్టే కదా నేను. ఎంతమంది వీళ్ళు? బీసీ చేసిన సర్వే కాదు సార్, మళ్ళీ వెలమ చేసిన సర్వే అనేది ఈ ఆయనే చేసుకుడు పాపం. ఆయన చేసుకున్నటువంటి సర్వేనే, బీసీ చేసిన తప్పు చేసిన అనుకున్నా వాళ్ళు చేసిన సర్వేనే. ఇక్కడ వీళ్ళు ఇద్దరు కూడితే 15 లక్షల మంది లేరు. ఇందులో వీళ్ళ ఓట్లన్నీ కూడితే 12 లక్షలు దాటాయి. 12 లక్షలు లేనటువంటి వీళ్ళను నీ ఓటే వద్దుపో గెట్అవుట్ అని నిలగొట్టినా. ఎందుకంటే నా బీసీల సంఖ్య 2,17,00,000 ఉంటే ఎస్సీలు 63, ఎస్టీలు 36 ఉన్నారు. ఇంకా ఏమున్నదా మీ కడలో టప్పీసు? లెక్కంత మాత్రాన్నే ఉండే, మీ తాన ఓట్లెక్కడి